విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని అన్నారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగం ముఖచిత్రాన్ని మారుస్తుందన్నారు. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ప్రజలు ఓర్పునకు ఓటు వేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మడం వల్లే బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, అస్సోం, పుదుచ్చేరిలోనూ మరోసారి అధికారం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమిళనాట బీజేపీ గెలవకపోయినా దుష్ట డీఎంకే ఓడిపోవడం శుభ పరిణామమని అన్నారు. 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బెంగాల్ స్పెషల్ జౌల్ మురి తయారు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో అద్భుత విజయం భారతీయ జనతా పార్టీకి దక్కిందన్నారు. కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, అస్సోం, పాండిచ్చేరిలో తిరిగి అధికారంలోకి రావటం అద్భుతమన్నారు. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగిందని, పాండిచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావటం జరిగిందన్నారు. దుష్ట డీఎంకే ప్రభుత్వాన్ని కూడా మట్టి కర్పించి ఒక తార ఎవరి ఊహలకు అందని విధంగా అద్భుత విజయం సాధించడం జరిగిందన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని, ఎన్నికల ద్వారా సంకేతం ఇచ్చారని అన్నారు. నీతి, నిజాయితీ, నిర్భయంగా నిలిచేవారి వెనుక ప్రజలు నిలబడతారనే దానికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు తార్కాణమని తెలిపారు. బీజేపీ పార్టీ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆత్మ ఆనందంతో మునిగి తేలుతూ ఉంటుందని చెప్పారు. మొదటిసారి దేశంలో హిందువులు అధిక శాతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా గెలవటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్లిం, హిందూ అనే ఆలోచన చేయదు. ప్రతి వ్యక్తి భారతీయుడిగా ఉండాలి. ఈ దేశం యొక్క సరిహద్దులు రక్షించాలి. దానికోసం మనం పోరాటం చేయాలి. దేశానికి సంబంధించిన ప్రతి వ్యక్తి ప్రఖర దేశభక్తుడుగా ఉండాలి. ఈ భూమి పట్ల ఆయన అకుంఠిత యొక్క దీక్ష, అలాగే ఈ యొక్క భూమి పట్ల అతనికి అభిమానం ఉండాలి. ఆ విధంగా మాతృదేశ భక్తితో ప్రజలు ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మొత్తం ఈ యొక్క మాల్డా, అలాగే ముషీరాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. స్వయంగా అమిత్ షా వెళ్ళి అనేక మంది ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడటం జరిగింది. ఎంతకాలం మీరు ఈ విధంగా చేస్తారు, ఈ యొక్క సామాజిక ఏదైతే మార్పు ఉందో, ఏదైతే వలసలు ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు, దీని కారణంగా మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరం అవుతున్నాయి, కొన్ని పార్టీలు గెలుస్తున్నాయి దీని కారణంగా అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడటం. అలాగే ఎస్ఐఆర్ సిస్టమేటిక్ ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టోరల్ రోల్స్ జరిగిందో, సుమారు 58 లక్షల యొక్క ఓటర్లు బయట ప్రాంతం, ముఖ్యంగా చొరబాట్లు వాళ్ళని ఏరివేసే కార్యక్రమం చేయడం జరిగింది. పెద్ద బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం అనుమతించే అదనపు ధరలో 20% వాటాను థియేటర్ల నిర్వహణ కోసం కేటాయించేలా ఉత్తర్వుల్లో పేర్కొనాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ని విజ్ఞప్తి చేశారు. థియేటర్లకు కమర్షియల్ విద్యుత్ ఛార్జీల నుంచి ఉపశమనం కలిగించాలని మరియు మున్సిపల్ ఆస్తి పన్ను తగ్గించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న నాన్ ఏసీ మెయింటెనెన్స్ ఛార్జీ 3 నుండి 7కి, ఏసీ థియేటర్లకు 5 నుండి 15కి పెంచాలని కోరారు. తద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నేడు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ను కలిశారు. ఈ సందర్భంగా థియేటర్ల పునరుద్ధరణ, మనుగడకు సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
దశాబ్దాలుగా సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉంటూ వినోదాన్ని పంచుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం మల్టీప్లెక్స్ల పోటీ మరియు ఓటీటీల ప్రభావంతో మూతపడే దిశగా వెళ్తున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, మున్సిపల్ పన్నులు, కనీస నిర్వహణ ఖర్చులు భరించలేక ఎగ్జిబిటర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని మంత్రి దుర్గేష్కు వివరించారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న నాన్ ఏసీ మెయింటెనెన్స్ ఛార్జీ రూ. 3 నుండి రూ. 7కి, ఏసీ థియేటర్లకు రూ. 5 నుండి రూ. 15కు పెంచాలని కోరారు. తద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని వివరించారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం అనుమతించే అదనపు ధరల్లో 20% వాటాను థియేటర్ల నిర్వహణ కోసం కేటాయించేలా ఉత్తర్వుల్లో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు. థియేటర్లకు కమర్షియల్ విద్యుత్ ఛార్జీల నుండి ఉపశమనం కలిగించాలని మరియు మున్సిపల్ ఆస్తి పన్ను తగ్గించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఎస్ ప్రసాదరావు, సభ్యులు గోరంట్ల బాబు, గౌరీ శంకర్ రాము, భగవాన్, ఓంకార్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వచ్చినన్ని మార్కులు కార్పొరేట్ స్కూళ్లలో వేలు లక్షలు పెట్టి చదివిన విద్యార్థులకు కూడా రాలేదని ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండావు మహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటోందని చెప్పారు. విద్యార్థులకు యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బ్యాగులు, షూస్ అన్నీ ఇచ్చి నిపుణులైన ఉపాధ్యాయ బృందంతో విద్యను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని తెలిపారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాలేజీ బ్యాగులు, వాటర్ బాటిల్స్, స్వీట్స్ పంపిణీ చేయడంతో పాటు వారి భవిష్యత్తు విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా బోండమ్మ మాట్లాడుతూ కేర్ అండ్ షేర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ద్రాక్షాయిని 586 మార్కులు సాధించి నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించడం విశేషమని ప్రత్యేకంగా అభినందించారు. అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. ద్రాక్షాయిని తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ తమ కుమార్తె చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని పేర్కొంటూ ఆమె భవిష్యత్ విద్యాభ్యాసానికి వ్యక్తిగతంగా 10,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. అవసరమైతే ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, చదువు కోసం ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుతున్న విద్యార్థులతో సమానంగా కొన్ని సందర్భాల్లో మరింత మెరుగైన మార్కులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం నిజంగా గర్వకారణమని తెలిపారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, విద్యార్థుల కృషి, టీచర్ల అంకిత భావానికి ప్రతీకని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు నాణ్యతలో ఎలాంటి తేడా లేకుండా విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్, బ్యాగులు, షూస్ వంటి అవసరమైన అన్ని సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నదని, అలాగే పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నదని వివరించారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి విద్యార్థి భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. మా పిల్లలైనటువంటి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా రేపు భవిష్యత్తులో మీ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కానీ తర్వాత నీట్లో కానీ అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. మీరు ఇక్కడే సింగనగర్లోనే ఇవాళ కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజీ, కార్పొరేట్ కాలేజెస్ మోస్ట్తో వెళ్ళొద్దమ్మా. ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారు. గవర్నమెంట్ స్కూల్లో చదివి 586 మార్క్స్ మన కేర్ అండ్ షేర్ స్కూల్లో చదివినటువంటి పాప సాధించిందనంటే చదువుకునే వాళ్ళకి కాలేజీలు కార్పొరేట్స్ కాలేజీయా లేదంటే ఇంకో కాలేజీయా అనేది అడ్డు కాదు, గుర్తుపెట్టుకోండి. మీలో చదువుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. మీ కుటుంబం, మీ మాస్టర్లు చెప్పే దీంట్లో మీరు బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా ఏ కాలేజ్ అయినా ఏ స్కూల్ అయినా మంచి మార్కులు వస్తాయి. దానికి ఉదాహరణే మీ పేరు ద్రాక్షాయణి ఉదాహరణ. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏకటీపీ ఐఎన్ఐ ఆటలో పోయిదాం
కేరన్ స్టేట్ స్కూల్లో చదివి ఈ పాపకి ఇవాళ నియోజకవర్గంలోనే హైయెస్ట్ మార్కులు ఈ పాపకు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. మా టీచర్స్ నాకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా సరే చెప్పి 100 days యాక్షన్ ప్లాన్ వల్ల 100 days యాక్షన్ ప్లాన్ని క్లియర్ కట్గా బాగా పెట్టి దాన్ని మేము ఫుల్గా సాధించాము. దాన్ని మొత్తం మేము ప్రిపేర్ అయ్యాము. 100 days యాక్షన్ ప్లాన్ వల్ల మేము చదివినవి అయిపోయిన సిలబస్ని మళ్ళీ మేము రివిజన్ చేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇంకా బాగా నేర్చుకొని అలాగే ప్రతిరోజు ఎగ్జామ్ ఉండడం వల్ల మా ప్రెజెంటేషన్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని పెట్టినందుకు నేనైతే హృదయపూర్వకంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా పేరెంట్స్ అయితే నన్ను బాగా మోటివేట్ చేసి సపోర్ట్ చేసి గైడెన్స్ ఇచ్చేవారు. ఎప్పుడు గివ్ అప్ అవ్వకూడదు అని చెప్పి చాలా మంచి మాటలు చెప్పి నాకు ఇలాంటి మార్క్స్ సెక్యూర్ చేసినందుకు వాళ్ళు ఒక మూల కారణంగా మారారు. మా ఫ్రెండ్స్ అయితే నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఇవ్వకుండా నన్ను చదువుకోమని ఎంకరేజ్ చేసేవారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 6 విద్యార్థులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్ వరకు విమాన ప్రయాణం చేయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఉపాధ్యాయులకు సింగపూర్ విదేశీ పర్యటనలు, విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు. గురువులు, తల్లిదండ్రుల స్ఫూర్తి, విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కీలకమని ఎమ్మెల్యే సౌమ్య పేర్కొన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కలలకు రెక్కలు కార్యక్రమం కింద 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 6 విద్యార్థులను గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్ వరకు విమాన ప్రయాణం చేయించారు. 589 మార్కులు సాధించిన కంచికచర్ల మండలం మోగులూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని షేక్ అర్షియా నాజ్, 576 మార్కులు సాధించిన నందిగామ మండలం లింగాలంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ప్రజాపతి పర్వీన్, 571 మార్కులు సాధించిన వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు స్వర్గం హర్షిత జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి, 567 మార్కులు సాధించిన చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం గురుకుల పాఠశాల విద్యార్థిని పల్లెపోగు వినీల, 559 మార్కులు సాధించిన చందర్లంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని నారిశెట్టి జగదీష్ ఆదిత్య, 549 మార్కులు సాధించిన నందిగామ పట్టణం అనాసాగరం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఉప్పులూరు సోనీప్రియ బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులు రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న సామాన్యులు. సాధారణంగా బస్సు, కారు లేదా రైలు ప్రయాణాలకు మాత్రమే అలవాటు పడిన వీరికి విమాన ప్రయాణం ఒక కళ. ఆ కళను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కళలకు రెక్కలు కార్యక్రమం ద్వారా నెరవేర్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యారంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు ఫలితాలను ఇస్తున్నాయని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలు 81.14% ఉండగా ఈ సంవత్సరం 85.25% చేరాయని, నందిగామ నియోజకవర్గంలోనూ గత సంవత్సరం 74.80% నుంచి ఈ సంవత్సరం 80.08% పెరిగిందన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని, కలలు సాకారం చేసుకున్న స్ఫూర్తిని నింపుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్కి భారీ డిమాండ్ రావాలని లోకేష్ బాబు గారి సంకల్పంతో మరి ముందుకెళ్తున్నారు. మనం చూసాము ప్రముఖ వార్తాపత్రికలో ఫ్రంట్ పేజ్లో గవర్నమెంట్ పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫోటోలు రావటం అంటే చాలా ఘనమైన చరిత్ర అండి. భవిష్యత్తులో తప్పకుండా మరి గవర్నమెంట్ స్కూల్స్కి మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన విద్యార్థులకు మాత్రం మంచి భవిష్యత్తు ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మా వంతుగా మేము ఈ విధమైన స్కీమ్ తీసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సహకరించిన ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీచర్స్ అండి వాళ్ళు ఎంతో కష్టపడి టీచర్స్ని బట్టి స్టూడెంట్స్ కూడా టీచర్స్ కష్టపడితేనే మరి వీళ్ళందరూ కూడా ఈ విధమైన మార్పులు తీసుకొచ్చారు, మార్పులు తెచ్చుకున్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు కష్టపడితే కానీ గడవని కుటుంబాలండి. ఈరోజు చూస్తే అందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పేరెంట్స్ కూడా కష్టపడి చదివించారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్కు గజెట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయటం నరేంద్ర మోడీకి చెల్లిందన్నారు. దేశంలో కొత్త రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రావటం తమ చిరకాల కోరిక నెరవేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్ వస్తోందని, దీని ద్వారా రైల్వే కొత్త వ్యవస్థ ప్రారంభమవుతుందని, కొత్త రైళ్లు వస్తాయని అన్నారు. దేశంలో ఏ డివిజన్కి లేని విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన జోన్ రావడం గొప్ప విషయమన్నారు. అలాగే ఈ యొక్క రైల్వే జోన్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్స్ తో పాటు కొత్తగా వాల్టేర్ డివిజన్ పునర్వ్యవస్థీకరణ కొత్త రైల్వే జోన్ లో యాడ్ అవుతుంది. ఆ విధంగా 4 డివిజన్స్ తో కొత్త రైల్వే జోన్ రాబోతుంది. కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పడుతుంది, అది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంటుంది. ఆ విధంగా మనం ఏదైతే కోరుకున్నామో అది నెరవేరింది. దీని ద్వారా రైల్వేకి సంబంధించిన పూర్తి స్థాయి వ్యవస్థ ప్రారంభమవుతుంది. అనేక కొత్త సర్వీసులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు రైల్వేకి సంబంధించిన దీర్ఘకాలికమైన అపరిష్కృతమైన విషయాలు ఏవైతే అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా అడుగులు పడటం, ఈ యొక్క నోట్స్ తయారవటం, ఇవన్నీ కూడా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన చట్టంలో ఒక ప్రత్యేకమైన హామీగా ఇది ఇవ్వటం జరిగింది. ఇది కేవలం పరిశీలించాల్సిన అంశంగా రాయటం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇది పరిశీలించాల్సిన అంశంగా కాకుండానే పూర్తి స్థాయి దాని పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త రైల్వే జోన్ డిక్లేర్ చేయడం ఏదైతే ఉందో. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువయున్న శ్రీ అమ్మవారి ఆలయంలో పాత యాగశాల వద్ద ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, అర్చకులు కార్తిక్ మరియు ఇతర అర్చక బృందం మరియు వైదిక కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీననాయక్ పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారన్నారు. పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారని తెలిపారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహ ఆశీస్సులు అందించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వీధి విక్రయదారులపై పోలీసుల వేధింపులు ఆపాలని, బడా కార్పొరేట్ సంస్థలకు కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం నిరుపేద చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపని పక్షంలో చిరు వ్యాపారులందరినీ సమీకరించి రహదారులను దిగ్బంధనం చేస్తామని బాబురావు హెచ్చరించారు. సిఐటియు అనుబంధ విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనిపడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పరిధిలో దాదాపు 15,000 మంది చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు వీరిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు కార్డులు లేని వారిని వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వబోమని అధికారులు చేస్తున్న ప్రకటనలు సరికాదన్నారు. గుర్తింపు కార్డుల కోసం ప్రభుత్వానికి రుసుము చెల్లించి రసీదులు ఉన్నప్పటికీ అధికారులు వ్యాపారాలు నిర్వహించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, నగర పరిధిలోనే వారు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లూలు వంటి బడా కార్పొరేట్లకు కోట్లు విలువైన భూములను కట్టబెడుతూ జీవోలు జారీ చేస్తున్న ప్రభుత్వం చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని వారు తప్పుపట్టారు. వీరిపై వేధింపులు ఆపని పక్షంలో చిరు వ్యాపారులందరినీ సమీకరించి రహదారులను దిగ్బంధనం చేస్తామని వారు హెచ్చరించారు.
విజయవాడ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో తోపుడు బళ్లవాళ్లు గత 40 సంవత్సరాల నుంచి రోడ్డునే నమ్ముకుని జీవిస్తున్నారని, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటేనే వారి జీవనం గడుస్తుందని సిఐటియు నాయకులు మహేష్ అన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా చిరు వ్యాపారుల సముదాయాలను తొలగించడం అన్యాయమని చెప్పారు. చిరు వ్యాపారులకు ప్రత్యేక ఫ్రూట్ మార్కెట్ను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో తోపుడు బళ్లు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్న వారిని తొలగించడాన్ని నిరసిస్తూ చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మహేష్ మాట్లాడుతూ రోడ్డునే నమ్ముకొని బ్రతికే వారిని రోడ్డుపై పడవేశారని అన్నారు. కలెక్టర్ చెప్పారనే కారణం చూపించి వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు. సర్కిల్ వద్ద ఉన్న భారీ వ్యాపార సముదాయాలకు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. పేదవారికి మాత్రమే ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయా అని అడిగారు. మానవత్వం లేకుండా చిరు వ్యాపారులను తొలగించారని చెప్పారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం దారుణమన్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యేక ఫ్రూట్ మార్కెట్ను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా? పేదవాడికి మాత్రమే ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయా? మేము ఒకటే అడుగుతున్నాం, కలెక్టర్ గారు మీరు కూడా ఒక కింది స్థాయి నుంచి వచ్చి చదువుకొని కలెక్టర్ అయ్యారు. ఈరోజు పేదల పొట్ట కొట్టొద్దని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు ఈరోజు మానవత్వం ప్రదర్శించకుండా వీళ్ళని తొలగించారు. తక్షణమే వీళ్ళకి ప్రత్యామ్నాయ శాశ్వత స్థలం ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఫ్రూట్స్ మార్కెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని పేరు మీరు ఏదైనా పెట్టుకోండి, కానీ మాకు ఒక ఫ్రూట్స్ మార్కెట్ అనేది ఏర్పాటు చేస్తే అనేక చోట్ల, విజయవాడ లాంటి చోట్ల, వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లోనే ఈరోజు ప్రత్యేకంగా తోపుడు వాళ్ళకి మార్కెట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి మార్కెట్ లేకపోవడం వల్ల ఈరోజు రోడ్లు పాలైన పరిస్థితి ఉంది. మా మామిడికాయలోళ్ళు లక్షలు, ఇదే సీజను, ఈ నెల 15 రోజులే వాళ్ళకి సీజను, లక్షలు పెట్టి సరుకు తెచ్చుకొని రోడ్డు పారేసిన, కుళ్ళిపోయి పారేసిన పరిస్థితి. ఇదంతా పచ్చి సరుకు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. బతిలాడినా కూడా సరే డాక్టర్లకు ఎక్కించారు. మాదేముందమ్మా, కలెక్టర్ గారిని అడగండి అన్నారు. కలెక్టర్ గారిని దవనాలు పెడుతున్నామండి. మేము 40 సంవత్సరాల నుంచి ఈ బతికే బతుకుతున్నాం. మేము మమ్మల్ని ఈ రోజు కాదు రోడ్డు పాలు చేశారండి. ఆహారం లేక, తిండి తిప్పలు లేకుండా మమ్మల్ని బాధలు పెడుతున్నారు. మరి మేము చేసిన పాపం ఏంటంటే అద్దెలు కట్టుకుంటా ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా ఎంతో తిండి కడితే చాలే, అద్దె కట్టుకుంటే చాలే అనుకున్నామండి. మరి మమ్మల్ని ఇందులోనే ఉంచుతారో లేదో మాకైతే నమ్మకలేదు. ప్రత్యేక న్యాయం చూపిండి, ఉండడానికి ఒక నీడమండి, కొద్దిగా కాయలు అమ్ముకొని బతకడానికి. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధ దంపతులు నిరసనకు దిగారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటోతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. భూ వివాద విషయంలో కాళ్లు అరిగేదాకా తిరిగినా న్యాయం దక్కటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీకొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గత 5 నెలలుగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళ్లినా పరిష్కారం కావటం లేదని ఆరోపించారు. ఉన్నత అధికారులు ఆదేశించిన జీకొండూరు రెవెన్యూ ఆఫీసు వారికి సమస్యను పరిష్కరించే సమయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేదాకా కదిలేది లేదని జీకొండూరు తహసీల్దార్ కార్యాలయంలో వృద్ధ దంపతులు లోకేష్ ఫోటోతో బైఠాయించారు. ఏ పని చేయలేని స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ వేడుకున్నారు. ఫర్నిచర్ల తయారీలో పేరొందిన ఫెదర్లైట్ సంస్థ ఏపీలో పెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించారు. రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేటు రంగ విద్యా సంస్థలు కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్ను అందిస్తామని ఫెదర్లైట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. విస్తృత శ్రేణి ఫర్నిచర్ తమ వద్ద ఉన్నాయని, ఫర్నిచర్ డిజైన్ తమ ప్రత్యేకత అని, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇళ్ళు, కార్యాలయాలు, విద్యా సంస్థలకు అవసరమయ్యే ఫర్నిచర్ల తయారీలో పేరొందిన ఫెదర్లైట్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ను గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏర్పాటు చేసింది. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి నారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ అంతా తిరిగి అక్కడ అందిస్తున్న వివిధ రకాల ఫర్నిచర్లను పరిశీలించారు. ఇళ్ళు, కార్యాలయాలు, విద్యా సంస్థల కోసం తయారు చేస్తున్న ఫర్నిచర్ల వివరాలను వివాటెక్ డైరెక్టర్ ఎస్ విజయ్ శ్రీరామ్, వివాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిద్ధంశెట్టి, ఫెదర్లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ కిరణ్ ధీరన్ చెల్లారం మరియు ఫెదర్లైట్ గ్రూప్ డీలర్ మేనేజ్మెంట్ బిజినెస్ హెడ్ నిరంజన్ డి దేశాయ్ మంత్రికి వివరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రాలో అతిపెద్ద ఫెదర్లైట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను తాడేపల్లిలో ఏర్పాటు చేశామన్నారు. 5,500 స్క్వేర్ ఫీట్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేశామని, ఆధునిక సాంకేతికతను ఫర్నిచర్లో వినియోగించడం జరిగిందన్నారు. ఇండియాలో ఉన్న టాప్ ఆఫీస్ ఫర్నిచర్ బ్రాండ్ తమదని పేర్కొన్నారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సౌకర్యవంతంగా ఉండేలా ఫర్నిచర్ను తయారు చేస్తామని తెలిపారు. ఫెదర్లైట్ 60 ఏళ్ల అనుభవం కలిగిన సంస్థ అని చెప్పారు. ఫర్నిచర్ రంగంలో ఫెదర్లైట్ ఆఫీస్ ఫర్నిచర్ పైనీర్గా ఉందన్నారు. ఫర్నిచర్స్ తయారీ ప్లాంట్లు 3 బెంగళూరులో, 1 చెన్నైలో ఉందని, 6 లక్షల చదరపు అడుగుల్లో ప్లాంట్లున్నాయన్నారు. ఫర్నిచర్ డిజైన్ పైన ఎక్కువ దృష్టి పెట్టామని చెప్పారు. విస్తృత శ్రేణి ఫర్నిచర్ తమ వద్ద ఉన్నట్లు తెలిపారు. గార్డెన్ ఫర్నిచర్ కంపెనీగా ప్రారంభించామని, తర్వాత ఆఫీస్ ఫర్నిచర్, ఎడ్యుకేషన్ ఫర్నిచర్లోకి వచ్చామని తెలిపారు. విజయవాడ, హైదరాబాద్లలో అనేక ప్రాజెక్టులు చేశామన్నారు. ప్రజలకు సంక్షేమాలు చేయాలా, డెవలప్ చేయాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే జిఎస్టీ పెరగాలి. జిఎస్టీ పెరగాలంటే ప్రొడక్షన్ తయారై బయటికి అమ్మాలి. ప్రొడక్షన్ తయారు కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, యువ నాయకుడు లోకేష్ కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో ఇండస్ట్రీస్ని పిలవటం, వాళ్ళందరి దగ్గర ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశానికి గత సంవత్సరం వచ్చిన ఎంఓయూలో 25% ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. ఈరోజు వీడు పెట్టారంటే ఒక నమ్మకంతో పెట్టారు. వీళ్ళు స్మూత్గా మన వ్యాపారం మనం చేసుకోవచ్చు, ఎటువంటి అడ్డీల్స్ ఉండదు, లా అండ్ ఆర్డర్ ఉండదని. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెడతారో వాళ్ళందరూ ముందుకు రండి. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కల్పిస్తాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయం. ఎవరు ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి వారం మాకు చెప్తుంటారు. ఎవ్రీ షాప్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన విశాలు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, అదేవిధంగా వారి యొక్క కంపెనీ 3rd జనరేషన్, మీ పేరేంది, కిరణ్ 3rd జనరేషన్ ఎవరైతే ఫెదర్లెస్ కంపెనీ పెట్టారో, ఇది 60 ఏళ్ల క్రితం పెట్టారు, 60 years బ్యాక్. ఈరోజు ఫెదర్లెస్ కంపెనీ అంటే చాలా స్టాండర్డ్. సో వారిని కూడా, కిరణ్ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, మా ఫర్నిచర్ ఏమో ఆఫీస్, రెసిడెన్సెస్, హాస్పిటాలిటీ, స్కూల్స్ అండ్ అన్నిటి కోవర్కింగ్ స్పేస్. ఇవాళ రేపు వచ్చేది కోవర్కింగ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దానికి కూడా వీఆర్ రెడీ. ఫెదర్లైట్ 1965 రైట్, 1965లో స్టార్ట్ చేసాము అండ్ వీ ఆల్రెడీ కంప్లీటెడ్ 51 years. మన ఫెదర్లైట్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఏమంటే ఎర్గనామిక్ సీటింగ్స్. అంటే మీరు కూర్చుంటే మీ పాస్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్, బికాజ్ లాంగ్ టైమ్ సీటింగ్స్లో మీకు కంఫర్ట్ ఇస్తుంది. అండ్ క్వాలిటీ ఈజ్ ద పైనియర్. లైక్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 60 years ఆల్మోస్ట్ బిజినెస్లో ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్. అండ్ ఈ సెంటర్ ద మెయిన్ ఇంటెన్షన్ ఇస్ ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, మళ్ళీ మన కార్పొరేట్ లీడర్స్, ఎంటర్ప్రెనర్స్, ఎడ్యుకేషనిస్ట్ వాళ్ళందరూ వచ్చి ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఇబ్రాహీంపట్నం చూసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దే డి నాట్ గో అవుట్ సైడ్ విజయవాడ టు ఎక్స్పీరియన్స్ క్వాలిటీ ఫర్నిచర్ అని మన ఇంటెన్షన్. సో that is the idea for us to have incorporated this showroom ikkada. So Featherlight is a 60-year-old company now. We have been a pioneer in the office furniture industry for the last 50 years now, I would say. And now we are recently gone into the educational furniture division as well, which has been a brand new vertical for us. We realize that Vijayawada is a very growing market and a very high potential market for us. So which is why, with the help of our partners for the last 51 years, Choice Marketing, we have started our showroom in Vijayawada. We have had a showroom in Vijayawada, but we've increased the space in Vijayawada now to a 5,500 square foot experience center, where we invite people from educational institutions, offices, architects, interior designers, PMCs, anyone looking to buy any corporate or educational related furniture to please come down and view our vast range of products. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.